కార్తీక మాసము ఈ సంవత్సరం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 21వ తేదీ వరకు రావడం జరిగినది. ఈ యొక్క కార్తీక మాసము అనగా శివ కేశవులకి అత్యంత ప్రీతికరమైన మాసము. ప్రధానంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఈశ్వరుడి యొక్క ఆరాధన మనం భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా చక్కటి భోగభాగ్యాలు మనకి లభిస్తాయి. అంతేకాకుండా ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక దామోదరుడిగా శ్రీ మహావిష్ణుమూర్తిని మనం ఆరాధన చేయడం ద్వారా చక్కటి లక్ష్మీ అనుగ్రహం లభించడమే కాకుండా మోక్షం మనకి లభిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రధానంగా తెల్లవారుజామునే లేవడము, వీలుంటే నదీ స్నానం ఆచరించడము లేదా ఇంటి వద్దే స్నానం ఆచరించి ఆవునేది దీపారాధన చేసుకోవడం ద్వారా చక్కటి ఐశ్వర్యం లభిస్తుంది, సర్వపాపాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క కార్తీక మాసంలో విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసుకోవడము, శివుడి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడం సర్వశుభాలని అందజేస్తుంది. ప్రధానంగా చక్కని తీర్థయాత్రలు, క్షేత్రాలు దర్శనం చేసుకోవడము, నదీ స్నానం ఆచరించడం అవశ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో చేయాలి. అంతేకాకుండా పూర్తి శాకాహార భోజనం ఈ యొక్క కార్తీక మాసంలో ఆచరించడము, వీలుంటే ఒక పూట భోజనం చేయడం అత్యంత శుభప్రదము. అంతేకాకుండా ఈ యొక్క కార్తీక మాసంలో చక్కటి దాన ధర్మాలు ఆచరించడము, అంతేకాకుండా ఒకరోజు ఈ యొక్క కార్తీక మాసంలో వనభోజన చేయడము సర్వశుభాలని అందజేస్తుంది. కావున ప్రతి ఒక్కరూ భక్తిగా ఆచరించండి.